అఖిల్ ఇస్ కమ్ బ్యాక్ ఒకటే మాట. రామ్ చరణ్ గారి రంగస్థలం ఎలానో అఖిల్ కి లెలినా అని చెప్పుకోవచ్చు. నందమూరి తమ్మని తీసేసి అఖిల్ నేను తమ్మని పట్టు నెంబర్ 1 ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కూడా అంత ప్రతి ఒక్క సీన్ సెంటిమెంట్ స్టోరీ ఫైటింగ్ అన్ని బాగుంటాయి. ఏం పేరు పెట్టలేదు. అఖిల్ యాక్షన్ సూపర్. జై ఎన్టీఆర్ ఫ్యాన్స్, జై అఖిల్. సూపర్, చాలా బాగుంది మూవీ. అఖిల్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. అఖిల్ లో ఇంత పర్ఫార్మర్ ఉన్నాడని మొత్తం టీఎఫ్ఐ మొత్తానికి తెలుసు. మాస్ రోల్ కి మాస్ కోసం వచ్చినట్టుంది మూవీ అయితే మాత్రం. అఖిల్ ఫ్యాన్స్ అయితే ఫీస్ట్ మూవీ. సూపర్, వెరీ 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 సూపర్ గా ఉంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. చాలా 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 బాగుంది. రెండు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వచ్చినా సరే చాలా బాగా అనిపించింది. స్క్రీన్ మీద మాత్రం వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా అవుతుంది. చాలా ఒక బ్లాక్ బస్టర్ కొట్టడానికి ఎందుకంటే చాలా బాగా చేశాడు. ఆయన ప్రీవియస్ మూవీస్ తో కొంచెం మరి ఏదో యూఎస్ పిల్లలు అనిపించినా సరే ఈ మూవీలో మాత్రం రెక్కర్ లుక్ తో మాత్రం నెక్స్ట్ అనిపించింది అన్న. మనకి రామ్ చరణ్ గారి రంగస్థలం ఎలానో అఖిల్ కి లెలినా అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. మీకు ఇంకా రంగస్థలంలో ఒక డిస్ట్ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఒక 2-3 డిస్ట్లు ఉంటాయి. చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ చాలా బాగుంది అన్న. ప్రీ క్లైమాక్స్ ప్రీ ఇంటర్వల్ నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో చాలా బాగా అనిపించింది. ఆ ట్విస్ట్ కూడా చాలా కనెక్ట్ అవుతారు. బట్ ఏదైతే క్లైమాక్స్ ట్విస్ట్ ఉందో అది కొంచెం జనాలు ఎంతో తీసేసుకుంటారు అనేది సినిమా ఏ లెవెల్కి వెళ్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఆ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకోవచ్చు అయ్యగారు నెంబర్ 1 అని చెప్పి. చాలా బాగుంది అన్న. కొట్టి చూపించాడు. ఇంకా చాలా ఇంకెవరు కూడా మళ్ళీ రీ లాంచ్ అనుకుంటా మంచి లాంచ్ చేసుకున్నారు. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. మెయిన్ మార్క్స్ అయితే తమన్ గారి బీజిఎం కి ఈయన యాక్టింగ్ కి ఇంకేదైతే ట్విస్ట్లు ఉన్నాయో ఆ ట్విస్ట్లు కదా చాలా బాగా అనిపించింది. సాగొట్టేది అనిపించింది. ప్రతి ఫ్రేమ్ నుంచి ఫస్ట్ ఏదైతే ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఉంటుందో మొత్తం లాస్ట్ వరకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అనుకుంటే ఒక తెలుగు మూవీలో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ చూసినా సరే ఎక్కడ చిరాకు అనిపించలేదు. ఆ మ్యూజిక్ వల్ల చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ బాగుంది కానీ ఆ ట్విస్ట్ కి ఎంతవరకు జనాలు కనెక్ట్ అవుతారని చూడాలి. ఇన్ కేస్ కనెక్ట్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు ఆయన కెరీర్ లో. చాలా బాగుంది. శ్రీలీలను తీసి మంచి పని చేశారు అనిపించింది. శ్రీలీలను తీసి మంచి పని చేశారు అనిపించింది. అక్కడే సినిమా సగం హిట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భాగ్యశ్రీ చాలా బాగా చేసింది అలా, చాలా బాగా చేసింది. ఆ 2 కలిసి సరిపోయారు వాళ్ళ కెమిస్ట్రీ చూడడానికి. చాలా బాగుంది, చాలా బాగా. బాగుంది, సూపర్ బాగుంది. నందమూరి తమ్మని తీసేసి అఖిల్ నేను తమ్మని పట్టు కొత్త రాలేదు. చాలా బాగుంది. యాక్చువల్ గా ఆర్సీబీ కప్పు కొట్టదు, అఖిల్ ఇటు కొట్టడం కానీ ఆర్సీబీ కప్పు కొట్టింది. అఖిల్ ఇస్ కమ్ బ్యాక్ ఒకటే మాట. తన కష్టం అఖిల్ వేరే లెవెల్. బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్. అయ్యగారు నెంబర్ 1. అయ్యగారు కమ్ బ్యాక్. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సీన్ ప్రతి హైలైట్ పోతుంది లోపల. అన్ని సినిమాలు చేయకపోతే ఈ సినిమాతో కమ్బ్యాక్ ఇచ్చాడు. ఇంకో కొడుకు అయ్యా నంబర్ 1. ఇన్నాళ్ళకి కమ్బ్యాక్ వచ్చింది, గట్టి కమ్బ్యాక్. ఎక్సలెంట్ ఉంది మూవీ. Amazing movie, amazing